సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం పవిత్రమైన మాసం. పావన నది స్నానాలతో, తీర్థయాత్రలతో, శివ దామోదర ప్రత్యేక పూజలతో ఊరువాడ భక్తి పారవర్షంలో తరిస్తుంటారు. మరి ఈ కార్తీక మాస పర్వదినాల శుభ సమయంలో ఆచరించవలసిన పూజా నియమాలు, ప్రతి విధుల గురించి తెలియజేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక విద్యుషిమణి భద్రకాళి పీఠాధీశ్వరి డాక్టర్ శ్రీ 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 సింధుమాత గారు విచ్చేశారు. వారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మాతాజీ. నమస్తే అమ్మ. అమ్మ, అయితే కార్తీక మాసంలో ఏ ఉపవాసం చేయడం ద్వారా మనకు విశేష ఫలితం కలుగుతుంది అని అంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఉపవాసం అనేది కార్తీక మాసంలో చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నక్త ఉపవాసం అంటారన్నమాట. అంటే ఏంటంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి నక్షత్రాన్ని దర్శించిన తర్వాత, శివాభిషేకం చేసిన తర్వాత భోజనం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. దీన్ని నక్త ఉపవాసం అంటారు. తర్వాత సగం రోజు అంటే సూర్యుడు పడమటి దిశకి వెళ్ళంగానే, అంటే 2:30-3 ఆ సమయం వరకు ఉపవాసం చేసి సూర్యుడు పడమటి దిక్కుకు మళ్ళంగానే ఉపవాసాన్ని ఆపిన తర్వాత భోజనం చేసేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఉపవాసం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పొద్దున భోజనం మాత్రం మానేసి 3 తర్వాత భోజనం చేస్తూ ఉంటారు. ఇలాగా సగం రోజు ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు. మీకు మెడికల్గా తీసుకున్నప్పుడు ఉపవాసాలు అనేది ఎందుకు చేస్తారు అంటే, మనం రొటీన్గా భోజనం అనేది స్వీకరించడం ద్వారా మన స్టమక్ మీద ఎక్కువగా బర్డన్ ఉంటుంది. కొంచెం గ్యాప్ ఇవ్వడం ద్వారా లివర్ అనేది తనను తాను ఫ్రెష్ చేసుకొని మెరుగ్గా తయారవుతుందన్నమాట. ఈ మధ్య ఎక్కువగా ఫ్యాటీ లివర్ సమస్యలు మీరు వింటూ ఉంటారు. ఇలాంటి సమస్యలు పూర్వీకులకి ఎందుకు రాలేదంటే, వాళ్ళు ఏకాదశి ఉపవాసాలు చేసేవాళ్ళు. ఎక్కువగా ఉపవాసం ఉండడం, ప్రతి పండక్కి వారంలో ఒకరోజు ఉపవాసం ఉండడం ద్వారా మన స్టమక్ అనేది లివర్ అనేది అది రీఫ్రెష్ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఉపవాసంలో సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇంకొకటి దేవతకి మనం డెడికేట్ అయి ఉండడాన్ని కూడా చూపిస్తుంది. ముఖ్యంగా పర్వదినాల్లో ఉండే ఉపవాసం వల్ల యూనివర్స్లో ఉండే కాస్మిక్ పవర్ని మనిషి రిసీవ్ చేసుకునే శక్తి మనిషికి బాగా ఉంటుందన్నమాట. ఆ ఉద్దేశంతో ఇటు ఆధ్యాత్మికమైనటువంటి బెనిఫిట్ ఉంది, అదేవిధంగా సైంటిఫిక్గా కూడా మన హెల్త్ బాగుండడానికి, మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుండడానికి ఉపవాస దీక్షలు అనేది పెట్టడం జరిగింది. అయితే అమ్మ, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు మనం ఏ పూజలు వ్రతాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది అంటారు? ముఖ్యంగా నార్త్ ఇండియా సైడ్ అయితే మీకు సత్యనారాయణ వ్రతం అనేది చేస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి అనేది ఈ సంవత్సరంలో వచ్చే 12 పౌర్ణమిలో కల్లా అత్యంత శక్తివంతమైనటువంటి పౌర్ణమి అన్నమాట. ఎందుకంటే సోమేశ్వరుడు అంటారు. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుణ్ణి సోమేశ్వర స్వరూపంగా భావించి పూజించడం జరుగుతుంది. అలాగే ఆ పరమేశ్వరుల వారు త్రిపురాంతక స్వరూపాన్ని ధరించినటువంటి రోజు కూడా. ఎందుకంటే త్రిపురాసురుల్ని సంహరించి లోకాన్ని త్రిపురాసురుల నుంచి రక్షించిన రోజు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు త్రిపురాంతకేశ్వరుడిని పూజించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు ప్రకాశం డిస్టిక్ దగ్గర త్రిపురాంతక క్షేత్రం ఉంది, బాలా త్రిపుర సుందరి క్షేత్రం కూడా ఉంది. త్రిపురాంతక స్వామి త్రిపురాంతకుల అయినటువంటి రాక్షసుల్ని బాలా త్రిపుర సుందరి యొక్క ఆయుధంతో నిర్మూలించినటువంటి రోజుగా మనం కార్తీక పౌర్ణమిని చెప్పుకుంటూ ఉంటాం. చెడుపై మంచి విజయం సాధించినటువంటి రోజు, అత్యంత శక్తివంతమైన రోజు అన్నమాట. కార్తీక పౌర్ణమి అంటే ఇంకో ఉపాసకులకి విపరీతమైన శక్తి అనేది శరీరం గ్రహించడానికి చాలా సిద్ధంగా ఉంటుంది. కాస్మిక్ పవర్, అద్భుతమైనటువంటి పాజిటివిటీ, దివ్యశక్తి అనేది ప్రకృతిలో దగ్గరగా ఉంటుంది. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు చేసే చిన్న పూజ అయినా కూడా ఎక్కువ ఫలితాన్ని పొందొచ్చు. కాబట్టి ఎక్కువగా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, అభిషేకాలు అనేది కార్తీక పౌర్ణమి రోజు నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు ఒక్కసారి యజ్ఞం చేసినా కూడా
1000 సార్లు యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని మనం పొందొచ్చు అన్నమాట. జపతపాలు ఆచరించే వాళ్ళు నదీ జలాల్లో స్నానం ఆచరించి బ్రాహ్మీ ముహూర్తంలోనే స్వామివారికి పంచాక్షరి నామంతో జపం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి సోమేశ్వరుని యొక్క అద్భుతమైన శక్తిని పొందడానికి వీలుంటుంది. కాబట్టి ఉపాసన మార్గంలో ఉన్నవాళ్ళు, ఎక్కువగా దివ్యశక్తుల్ని పొందాలని ఆరాటపడే వాళ్ళకి కార్తీక పౌర్ణమి అనేది చాలా అద్భుతమైందన్నమాట. అయితే అమ్మ, ముఖ్యంగా కార్తీక మాసంలో దీపదానం ఎందుకు ముఖ్యమైంది అని అంటారు, తెలియజేస్తారా? ముఖ్యంగా మనకి దీపదానంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, దీపం అనేది లక్ష్మీ స్వరూపం. ఎదుటి వ్యక్తికి దీపాన్ని దానం చేయడం ద్వారా మనం చీకటి, మన ఇంట్లో దరిద్రాన్ని పాలద్రోలి వెలుగులు నింపుకుంటాము అని భావం అన్నమాట. సంవత్సరం అంతా సూర్యకాంతి ఎక్కువగా ఉంటుంది, కార్తీక మాసంలో కొంచెం తక్కువ ఉంటుంది సూర్యకాంతి. చీకటిని సాయంత్రం అయితే చాలా తొందరగా చీకటి పడిపోతుంది. కాబట్టి ఇలా దీపదానాలు చేయడం ద్వారా, ఎదుటి వ్యక్తులు దీపాలు వెలిగించుకోవడం ద్వారా సూర్యకాంతి తక్కువైంది కాబట్టి వెలుగును మనం ఎక్కువగా వ్యాపింపజేసేటటువంటి ఉద్దేశాలు ఉంటాయి. కాబట్టి దీపం లక్ష్మీ స్వరూపం. దీపం దానం చేస్తే మనకు దారిద్ర్యం వదిలి లక్ష్మీ ప్రాప్తిస్తుందని ఒక నమ్మకంతో దీపదానం అనేది మన ఋషులు తీసుకొచ్చారన్నమాట. అయితే అమ్మ, ముఖ్యంగా కార్తీక మాసంలో ఏ దేవతలు మనం ఆరాధించాలంటారు? కార్తీక మాసం అనేది శివుడికి చాలా ఇష్టమైనటువంటి మాసం, అలాగే విష్ణువుకి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం అన్నమాట. ఎందుకంటే ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి స్వామివారు యోగ నిద్రలో నుంచి నిద్రలేసి అందరికీ, మన ప్రజలందరికీ అనుగ్రహాన్ని ఇవ్వడానికి శ్రీ మహావిష్ణువు సిద్ధంగా ఉంటారన్నమాట. కాబట్టి విష్ణువుకి ఇష్టం కాబట్టి లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన మాసం, శివుడికి ఇష్టం కాబట్టి పార్వతీదేవికి కూడా ఇష్టమైనటువంటి మాసం. ఇంకా తల్లిదండ్రులు పార్వతీదేవి పరమేశ్వరుడికి ఇష్టం కాబట్టి కార్తికేయుడికి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం అన్నమాట. అందుకే కార్తికేయుని పేరు మీదుగా కార్తీక మాసం అనేటటువంటి పేరు వచ్చింది. సర్వదేవతలకి చాలా ఇష్టమైనటువంటి మాసం. ఈ 30 రోజులు కూడా పండుగే అన్నమాట. ప్రతిరోజు చాలా పవిత్రమైంది. ప్రతిరోజు కూడా పండుగ వాతావరణం, శక్తిని పొందడానికి ఎక్కువగా అయ్యప్ప మాలలు వేసేవాళ్ళు ఈ మాసంలో వేసుకుంటూ ఉంటారు. అమ్మవారు ఉపాసనలు చేసేవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దీన్ని దామోదర మాసం అని కూడా అంటారు, కార్తీక దామోదర మాసం అని. ఎందుకంటే తులసీదేవి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి 33 కోట్ల మంది దేవతలు కూడా ఆరాధనలు అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈ 12 మాసాల్లోనే అత్యంత పవిత్రమైన మాసంగా కార్తీక మాసంని మనం అభివర్ణించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా పండుగ వాతావరణమే ఉంటుంది. అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఉత్పత్తి ఏకాదశి తిథి అని అంటారు, మరి దీని మహిమ గురించి తెలియజేస్తారా? ఈ ఏకాదశి, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి భక్తులను అనుగ్రహించడానికి చాలా సిద్ధంగా ఉంటారన్నమాట. అందుకే ఏకాదశి ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే విష్ణువు మనకి పరిపాలకుడు, స్థితికారకుడు. కాబట్టి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, బాగా ఎక్కడైనా మేనేజ్మెంట్లో వర్క్ చేస్తూ ఆఫీస్లో కానీ ఏదైనా సమస్యలు ఉన్నా, బిజినెస్లో కానీ ఏదైనా సమస్యలు ఉన్నా, అటువంటి వాళ్ళు ఈ ఏకాదశి ఉపవాసం చేసి స్వామివారికి పగలంతా అర్చన చేయడం ద్వారా, వారి అనుగ్రహం ద్వారా, మహావిష్ణువు అనుగ్రహం ద్వారా ఐశ్వర్యాన్ని పొందొచ్చు. మీ అధికారంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పోగొట్టుకోవచ్చు అన్నమాట. ఈ ఏకాదశికి విష్ణువుని యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి మహిమ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏకాదశి ఉపవాసం ఉండడం అనేది చాలా మంచిది. అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ప్రాతః స్నానం అని చాలా ముఖ్యం అని అంటూ ఉంటారు. మరి ఎందుకు పురాణాలు కూడా దీని గురించి చాలా చెప్తా ఉన్నాయి, దీని గురించి తెలియజేస్తారు? మామూలుగా మీరు పూర్వకాలంలో చూసుకున్నట్లయితే బ్రహ్మచర్యం పాటించే వాళ్ళని పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి చన్నీటి స్నానాలు చేయించేవాళ్ళు. ఎందుకు చేయించేవాళ్ళు అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంటర్నల్ ఫైర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చన్నీటి స్నానం పొద్దున్నే చేయడం ద్వారా మనకి బ్యాలెన్స్ అవుతుందన్నమాట, హెల్త్కి చాలా మంచిది. కాబట్టి మన పూర్వీకులు బ్రహ్మచర్యం పాటించే వాళ్ళందరినీ చన్నీటి స్నానాలు చేయమన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. ఎందుకు కార్తీక మాసంలో ఎక్కువగా స్నానాలు చెప్పబడిందంటే, కార్తీక మాసంలో
నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని, ఎక్కడ నీరుంటే ఆ నీటిలో గంగాదేవి నిలుస్తుందని ప్రతీతి. కాబట్టి మన ఋషులు చెప్పిన విధంగా నదీ స్నానాలు చేయడం వల్ల మనం పవిత్రం అవుతామని ఒక ఉద్దేశంతో బ్రాహ్మీ కాలంలోనే మన శరీరంలో ఉండేటటువంటి ఉష్ణాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం చన్నీటి స్నానాలు చెప్పబడిందన్నమాట. అయితే అమ్మ, ఈ కార్తీక మాసంలో ఏ నది స్నానం శ్రేష్టమని భావిస్తారు? అసలు సముద్ర స్నానం చేయొచ్చా? ముఖ్యంగా ఏంటంటే సర్వజలాల్లోనూ గంగా ఈ మాసంలో నేను ఉంటానని అమ్మవారు చెప్పబడిందన్నమాట. కాబట్టి మీరు బోర్ వాటర్తో స్నానం చేసినా, నదీ జలాలతో స్నానం చేసినా, సముద్ర స్నానం చేసినా కూడా ఆ సమయంలో గంగ పవిత్రంగా ఆ నీటిలో ఉంటుంది. కాబట్టి ఒక మంత్రం ఉంటుంది స్నానం చేసే ముందు. మనల్ని పవిత్రం చేయాలని గంగను ప్రార్థించే మంత్రాన్ని ఎవరైతే స్నానం చేస్తారో ఆ దివ్య మంత్రాల ద్వారా స్నానం చేయడం ద్వారా శరీరంలో ఉండేటటువంటి ఉష్ణం బ్యాలెన్స్ అయ్యి ఆ మనిషి ఆ నెలంతా అనారోగ్యం పాలవకుండా హెల్దీగా ఉండేటటువంటి శక్తి అనేది ఆ మనిషి సంపాదించుకోగలుగుతారు. అలాగే మనిషిలో ఉన్నటువంటి శక్తి శరీరం అతను స్నానం చేసేటప్పుడు ఉపయోగించే మంత్రం ద్వారా శుద్ధవుతుంది. కాబట్టి సూక్ష్మ శరీరాన్ని, మానవ శరీరాన్ని కూడా శుద్ధి చేయగలిగేటటువంటి శక్తి కార్తీక మాసంలో ఉన్నటువంటి గంగాజలానికి ఉంటుంది. కాబట్టి ఏ నీటితో స్నానం చేసినా ఆ నీటిని గంగాజలంగా భావించి మాత్రమే స్నానం చేయవలసి ఉంటుంది. అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వృక్షదానం ఎందుకు శ్రేష్టం అంటారు? అసలు తులసి మొక్కలు పంచడం ద్వారా మనకి నిజంగా పుణ్యం కలుగుతుంది అని అంటారా? ముఖ్యంగా క్షీరసాగర మదనం జరిగినటువంటి సమయంలో లక్ష్మీదేవికి సోదరిగా తులసీదేవి కూడా ఉద్భవించిందన్నమాట. తులసీదేవి మహావిష్ణువుని వివాహం చేసుకోవాలనుకుంటుంది. ఈ ప్రతిపాదన లక్ష్మీదేవికి నచ్చదన్నమాట. కాబట్టి అమ్మవారు లక్ష్మీదేవి తులసీదేవిని వృక్షం అయిపో అని చెప్పి శపిస్తుంది. కానీ తులసి యొక్క అంతరంగం గ్రహించినటువంటి మహావిష్ణువు శాలిగ్రామ రూపంలో నేనున్నప్పుడు నాతో పాటు నువ్వు కలిసి ఉంటావు అనేటటువంటి వరాన్ని తులసీదేవికి ఇస్తారన్నమాట. కాబట్టి కార్తీక మాసంలో తులసి ఆరాధన జరిగేటటువంటి సమయంలో దామోదరుడిగా తులసి చెట్టు వద్ద కృష్ణుడు ఉంటాడని ప్రతీతి. కాబట్టి తులసి అంటేనే అత్యంత పవిత్రమైనది, చెడు శక్తిని దగ్గరికి రానివ్వనిది అని అర్థం. అటువంటి తులసి వృక్షం మనకి ఇంటి ముందర ఉంచుకోవడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ప్రయోగాలని ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది, లక్ష్మీ శక్తిని ఆకర్షిస్తుంది. కాబట్టి ఆ ప్రతిఫలాన్ని మనమే పొందకుండా 10 మందికి తులసి వృక్షాలు పంచడం ద్వారా మనం ఆ పుణ్యాన్ని కూడా సంపాదించుకోవచ్చు. కాబట్టి వృక్షదానం, తులసి దానం అనేది కార్తీక మాసంలో చాలా పుణ్యఫలమైనటువంటి ప్రక్రియ. అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఏ పుష్పాలు మనం శివార్చనలో ప్రాధాన్యత కలిగి ఉంటాయంటారు? శివార్చనకు ప్రతి పుష్పం కూడా యోగ్యత కలిగి ఉంటుంది, మొగలి పుష్పాలు తప్ప. మొగలి పుష్పాలను స్వామివారు శపించి ఉన్నారు కాబట్టి మోదుగా సంబంధించినటువంటివి ఉపయోగించరు. కాబట్టి మిగిలినటువంటి ఎటువంటి పుష్పాలనైనా ప్రకృతే సృష్టించింది. కాబట్టి ఎక్కువగా తుమ్మి పూలని వాడుతూ ఉంటారు స్వామివారి యొక్క అర్చనలో. ఎందుకంటే స్వామివారు ప్రకృతి స్వరూపిణి అయినటువంటి పార్వతిని అర్ధ శరీరంగా కలిగి ఉన్నారు. కాబట్టి ప్రకృతిలో పుష్పించే ప్రతి పుష్పం కూడా స్వామివారికి చాలా ఇష్టమైనదే అవుతుంది. ఎందుకంటే ప్రతి పుష్పం కూడా ప్రకృతిలో భాగమే. కాబట్టి ఆ ప్రకృతియే పార్వతీదేవి. కాబట్టి ఆయన ఏ పుష్పాన్ని కూడా స్వీకరించడానికి చాలా సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా తుమ్మి పూలను ఎక్కువగా వాడుతుంటారు. మల్లెపూలను అర్చనలో వాడడం ద్వారా శివలింగానికి వశీకరణ శక్తి అనేది లభిస్తుంది. ఎర్రటి పూలను వాడడం ద్వారా శత్రుజయం అనేది కలుగుతుందన్నమాట. స్వామివారికి అభిషేకం చేసేటటువంటి సమయంలో ముఖ్యంగా మారేడు దళాన్ని, జలాభిషేకాన్ని, తుమ్మి పూలని ఎక్కువగా ఆయన ఇష్టపడుతూ ఉంటారు. పంచామృతాలతో అభిషేకం చేయడం, మనకు ఏదైతే మందారాలు అవైలబుల్లో ఉంటే మందార పుష్పాలు ఏవి దొరికితే ఆ పుష్పాలతో మనం అర్చన అనేది నిర్వహించవచ్చు. కానీ ఆ పుష్పం అనేది చాలా పవిత్రంగా ఉండాలి. చెట్టులో నుంచి కోసుకొని వచ్చినటువంటి పుష్పాలు అంటే వేరొకరు తాకకుండా
నేరుగా అర్చనకి తీసుకురావడం అనేది మంచి ప్రక్రియ. బయట నుంచి తీసుకొచ్చిన పుష్పాలని ప్రోక్షణం చేసి ఉపయోగించడం అనేది మంచి పద్ధతి. అయితే అమ్మ, కార్తీక మాసం రోజు ఎలాంటి పూజలు మనం ఆచరించాలి? కార్తీక మాసంలో ఎక్కువగా కార్తీక సోమవార వ్రతం అనేది ఆచరిస్తూ ఉంటారు. కార్తీక సోమవారాలంటే పరమశివుణ్ణి పరాశక్తిగా భావించి అర్చన చేయడం. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కార్తీక సోమవారాలన్నీ అభిషేకాలతో రుద్రాభిషేకం, రుద్రునికి అర్చన నిర్వహించడం, నమ్మక చమకాలతో పూజలు నిర్వహించడం, ముఖ్యంగా లక్ష కుంకుమార్చనలు చేయడం, ఈ విధంగా ఎక్కువగా కార్తీక సోమవారాలు నిర్వహించడం మంచిది. అదేవిధంగా స్వామివారికి వచ్చేటటువంటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. గోపాష్టమి అనే ఒక రోజు వస్తుందన్నమాట. గోపాష్టమి రోజు ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఆవుల్ని ఆ యజమాని మాత్రమే వచ్చి సేవ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నా సరే గోపాష్టమి రోజు మాత్రం ప్రత్యక్షంగా యజమాని వచ్చి గోవులకి గోవులకు గడ్డి పెట్టడం కానీ, నీళ్లు పట్టడం కానీ, గోశాల క్లీన్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే ఆ గోవుల యొక్క అనుగ్రహం, గోవులలో గోమూత్రంలో గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆ నారాయణుల యొక్క అనుగ్రహం గోపాష్టమి రోజు యజమానులు పొందొచ్చు. అయితే అమ్మ, ముఖ్యంగా మీరు ఇందాక చెప్పినట్టు వ్రతం చేసుకుంటే చాలా మంచిది అన్నారు. మరి ఈ కార్తీక మాసంలో నిర్వహించే వ్రతాచరణలో దీపారాధన అనేది ఎన్ని రోజులు చేయాలంటారు? దీపారాధన అనేది సంవత్సరంలో 365 రోజులు చేయాలి. కానీ కార్తీక మాసంలో చేసేటటువంటి దీపారాధన ఏంటంటే ఆకాశ దీపం అంటారు. ఆకాశ దీపం అనేది ముఖ్యంగా విష్ణు ఆలయాలలోనూ చేస్తారు, శివాలయాలలోనూ చేస్తారు. ఎందుకంటే శివుణ్ణి విష్ణువుని కరెక్ట్గా ఒకే నెలలో అద్భుతంగా పూజించేది కార్తీక మాసం మాత్రమే. ఎందుకంటే మిగిలిన వచ్చిన పండుగలలో శివుని యొక్క పండుగలు శివాలయంలో గొప్పగా చేస్తారు, విష్ణువు యొక్క పండుగలు విష్ణు ఆలయాల్లో గొప్పగా చేస్తారు. కానీ కార్తీక మాసం మాత్రం విష్ణు ఆలయాల్లోనూ శివాలయాల్లోనూ గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆకాశ దీపాన్ని అనేది విష్ణు దేవాలయాల్లోనూ, శాక్తీయ దేవాలయాల్లోనూ, అదేవిధంగా గృహాల్లోనూ ఎక్కువగా వెలిగించడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు నదీ జలాల్లో దీపాలని వెలిగించి గంగాదేవికి దీపాలని అర్పించడం కూడా జరుగుతుందన్నమాట. ఈ విధమైనటువంటి ప్రక్రియ అనేది ఏంటంటే మనకు చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చీకటిని చీల్చుకుని వచ్చే వెలుగు మనకు లక్ష్మీ ఆగమానికి ప్రతీక కాబట్టి లక్ష్మీ యొక్క ఆగమనం కోసం, లక్ష్మీ యొక్క సిద్ధి కోసం ఎక్కువగా ఈ దీపారాధన అనేది ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అమ్మ, తులసి వివాహం అనేది ఏ రోజున జరుపుకుంటారు? ఇది ఎవరు చేసుకుంటే మంచిదంటారు? తులసీదేవి యొక్క వివాహం అనేది ఎక్కువగా వైష్ణవ సాంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళు కానీ, కులాచారాలుగా వచ్చే వాళ్ళు కానీ ఎక్కువగా నిర్వహించుకుంటూ ఉంటారు. తులసి యొక్క ఆరాధన ఏంటంటే ఎక్కువగా మనిషికి స్త్రీలు కానీ పురుషులు ఎక్కువగా స్త్రీలే ఆచరిస్తూ ఉంటారు. స్త్రీ పురుషులిద్దరూ తులసి వివాహాన్ని ఇంట్లో ఆచరించడం ద్వారా సౌభాగ్యము, ఆ ఇంట్లో తులసిని లక్ష్మిగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పొందుతారు. ఎక్కువగా స్త్రీలు ఆచరించడం ద్వారా సౌభాగ్యం అనేది 10 కాలాలు చల్లగా ఉంటుందన్నమాట. భర్తలకి మరణ భయం అనేది ఉండదు, భర్తల యొక్క ఆయుష్ పెరుగుతుంది, స్త్రీ యొక్క పవిత్రత పెరుగుతుంది, ఇంట్లో చికాకులు గొడవలు ఉండవు. కాబట్టి ప్రతి పెళ్ళైనటువంటి సౌభాగ్యవంతురాలైన స్త్రీ ఎవరైనా కూడా తులసీదేవి యొక్క వివాహాన్ని ఆచరించవచ్చు బ్రాహ్మణోత్తముల ద్వారా. లేదు బ్రాహ్మణులు లేకపోయినా కూడా మీ విధానంలో మీరు తులసీదేవి ఆరాధన అనేది చేయొచ్చు. అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఏవేవి తీసుకోకూడదు అంటారు? ముఖ్యంగా కార్తీక మాసంలో ఏంటంటే మాంసాహారం నిషేధం చాలా వరకు అలవాటు ఉంటుంది. ఎక్కువగా కార్తీక మాసం వస్తేనే నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా నాన్ వెజ్ తినకుండా ఉంటారు. కాబట్టి మాంసం అనేది రజోగుణానికి తమోగుణానికి సంబంధించింది కాబట్టి అది మానేసి కేవలం శాకాహారం మాత్రమే తినడం చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. స్వయం పాకం బయట హోటల్స్లో తినకుండా ఇంట్లో భార్య వండింది, తల్లి వండింది తినడం అనేది చాలా మంచి ప్రక్రియ. అదేవిధంగా ఉపవాసం ఉన్న వాళ్ళు ఉపవాసం ఉండొచ్చు, ఉపవాసం లేని వాళ్ళు కనీసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగైనా చేయడం అనేది చాలా మంచిది.
అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం ఏ స్తోత్రాలు పారాయణాలు పఠిస్తే మంచిది అని అంటారు? ముఖ్యంగా వీలైనోళ్ళు బ్రాహ్మణుల ద్వారా నమ్మక చమకాలు రుద్రం చేయించుకోవడం, అభిషేకాలు చేయించుకోవడం చాలా ముఖ్యం. రుద్రునితో పాటు చండీదేవికి, ఎందుకంటే రుద్రుని యొక్క భార్య చండి కాబట్టి ఆ అమ్మవారికి ఖచ్చితంగా కుంకుమార్చనలు చేయడం అనేది చాలా ఉత్తమం. రుద్రుని యొక్క అనుగ్రహం, చండీ యొక్క అనుగ్రహం పొందిన వారికి మరణ భయం ఉండదు, ప్రయోగ బాధలు అనేవి ఉండవు. అదేవిధంగా ఎక్కువగా కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతాలు చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి కులాచారాల ప్రకారం సత్యనారాయణుని పూజ చేయడం అంటే అర్థం ఏంటంటే కేవలం సత్యాన్ని మాత్రమే పాటించడం అన్నమాట. కాబట్టి ఆ పూజలో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని అర్థం చేసుకొని సత్యనారాయణ వ్రతాన్ని పాటించి ఆ ఇంటిని ఎవరైనా పవిత్రం చేసుకోవచ్చు. అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం ఏ వృక్షం కింద దీపారాధన చేస్తే మనకు అత్యంత పుణ్యఫలం లభిస్తుంది అని అంటారు? ముఖ్యంగా మారేడు చెట్టు అనేది లక్ష్మీ స్వరూపం. జమ్మి చెట్టు, ఉసిరి చెట్టు అనేది నారాయణ స్వరూపం. ఉసిరికాయల్లో కూడా చాలామంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు, ఎందుకంటే నారాయణుడికి చాలా ఇష్టం, ఐశ్వర్యప్రదం అనేటటువంటి ఉద్దేశం. ఈ నెలంతా ఆదివారం రోజు కొబ్బరికాయలు కానీ ఉసిరికాయలు కానీ తినకూడదు అని ఉంటుంది. ఉసిరి తింటే మంచిదే, కానీ ఆదివారం మాత్రం స్కిప్ చేసి మిగిలిన వారాలలో మీరు తినచ్చు అన్నమాట. ఎందుకంటే ఉసిరికాయ నారాయణ స్వరూపంగా భావించబడుతుంది కార్తీక మాసంలో. కార్తీక వృక్షం కింద దీపారాధన చేయడం, కార్తీక మాసంలో ఉసిరి వృక్షం కింద దీపారాధన చేయడం కూడా మంచిది. అలాగే తులసి వృక్షం, తులసి లక్ష్మీ స్వరూపం కాబట్టి తులసిదేవిని ఇక కార్తీక మాసం మొత్తం దీపాలను వెలిగించి ఆహ్లాదకరంగా ఉంచడం ద్వారా లక్ష్మి అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే చాలా మంచిది అని చాలామంది అంటుంటారు. మరి ఈ ఆచారం అనేది ఎందుకు పెట్టారు? అసలు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే మనకు ఎట్లాంటి శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు? ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఏంటంటే గురువులు, చనిపోయినటువంటి సాధకులు, శరీరం పతనమైనటువంటి గొప్ప గొప్ప గురువులు, దేవతా శక్తులు తిరుగుతూ ఉంటాయి బ్రాహ్మీ ముహూర్తంలో. ఆకాశ గమనంలో మనం అప్పుడే నిద్రలేసి పొద్దున్నే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి పూజ చేసి పూజలో ధ్యానంలో కూర్చోవడం ద్వారా దివ్యశక్తులు మనకు కనెక్ట్ అవుతాయి అన్నమాట మన సూక్ష్మ శరీరానికి. కాబట్టి ఇలా కనెక్ట్ అవ్వడం ద్వారా మన శరీరంలో ఏమైనా రుగ్మతలు ఉన్నా నశిస్తాయి, ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా సమస్యలున్నా క్లియర్ అవుతాయి, మనం అద్భుతమైనటువంటి శక్తిని పొందొచ్చు. కాబట్టి కార్తీక మాసంలో పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి నదీ స్నానం చేసి పూజ చేయమని చెప్తారు. అయితే అమ్మ, ఈ కార్తీక మాసంలో దామోదర మాసం అని కూడా అంటారు. మరి దీన్ని ఈ పేరు ఎందుకు వచ్చిందంటారు? దామోదరం అంటే దామ ప్లస్ ఉదరం అంటే దారం, దారం ఉదరం అంటే స్వామివారికి యశోదాదేవి శ్రీకృష్ణుల వారి నడుముకి దారం కట్టేసింది కదా ఒకానొక సందర్భంలో. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ శ్రీకృష్ణుడు దామోదరుడు అనేటటువంటి పేరుతో ఈ కార్తీక మాసంలో ఉంటారు కాబట్టి కార్తీక దామోదరుడు అంటారన్నమాట. అంటే యశోదాదేవి ఒక సమయంలో వెన్న చిలుకుతున్న సమయంలో స్వామివారు వెన్నను దొంగిలించడం జరుగుతుంది. యశోదాదేవికి కోపం వచ్చి శ్రీకృష్ణుల వారి ఉదరానికి దారాన్ని కట్టి ఒక రోలుకు కట్టేస్తుందన్నమాట. అంటే అంత గొప్ప కాస్మిక్ పవర్, అంటే గొప్ప శక్తి, దివ్యశక్తి కదా శ్రీకృష్ణుడు. ఎవరికి కట్టుబడిన ఆయన యశోదాదేవికి ఆ సమయంలో కట్టుబడిపోతారు. అంటే ఆయన అనుకుంటారు నేను కట్టుబడాలి ఈమె ప్రేమకి అని. కాబట్టి అంత గొప్ప శక్తిని ఆమె బంధించగలిగింది ఒక చిన్న రోలుకు. కాబట్టి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ మనం దామోదర స్వరూపంలో కార్తీక మాసంలో ఆయన్ని ఆరాధించడం జరుగుతుంది. అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం ఏ ఏ పుణ్యక్షేత్రాలు సందర్శించడం కావచ్చు, తీర్థయాత్రలు చేస్తే మంచిదని అంటారు? కార్తీక మాసంలో శివాలయాలు, విష్ణు ఆలయాలు, శాక్తేయ దేవాలయాలు అన్నీ చాలా మంచివి. మన దగ్గరలో ఉన్నటువంటి, వెళ్ళలేని వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయాన్నైనా కూడా మీరు సాధనకు ఉపయోగించుకోవచ్చు, దీపాలను వెలిగించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. శాక్తేయ దేవాలయాల్లో అయినా, వైష్ణవ దేవాలయాల్లో అయినా, శైవ దేవాలయాల్లో అయినా కూడా అందరు అమ్మవార్లు, స్వామివార్లు ఉంటారు కాబట్టి ప్రతి దేవాలయాల్లోనూ
దర్శనం చేసుకోవచ్చు, దీపాలు అనేది వెలిగించుకోవచ్చు. చాలా పుణ్యప్రదం కూడా. అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం ఏ నూనెతో దీపారాధన చేస్తే శ్రేష్టం అంటారు? ముఖ్యంగా కార్తీక మాసంలో లక్ష్మీదేవి నువ్వుల నూనెలో ఉంటానని చెప్పి అమ్మవారు శాస్త్రవచనం అన్నమాట. కాబట్టి ఎక్కువగా నువ్వుల నూనెతో దీపారాధన అనేది చేస్తూ ఉంటారు కార్తీక మాసం. ఆవు నెయ్యి కూడా శ్రేష్టం, లక్ష్మీప్రదం కాబట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో యమునికి దీపారాధన చేయరాదు అని అంటారు, ఎందుకంటారు? కార్తీక మాసంలో యముడికి యముడు దక్షిణ దిగ్గకి అధిదేవత అన్నమాట. దక్షిణం వైపు ఎక్కువగా వెలిగించరు. యమును అంటే ఆయన మరణ దేవత కాబట్టి ఆయనకి వెలిగించకపోవడం మంచిది అనేటటువంటి అభిప్రాయం. దివ్యశక్తులకు మాత్రమే ఆ సమయంలో ఉపాసన చేయాలి అనేటటువంటి భావన ఉంది. అయితే అమ్మ, ముఖ్యంగా కార్తీక మాసంలో తులసి పూజ అనేది ఎందుకు ముఖ్యమైనది అంటారు? తులసి అత్యంత పవిత్రమైనది కాబట్టి ఎక్కువగా దామోదరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు తులసితో కలిసి ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఎక్కువగా తులసిని ఆరాధించడం ద్వారా పవిత్రత, శక్తి, సమృద్ధి, లాభం, పుష్టి అనేది లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల మనకు దక్కుతాయి. కాబట్టి తులసి పూజ అనేది కార్తీక మాసంలో చాలా శ్రేష్టమైనటువంటి ప్రక్రియ. అయితే అమ్మ, క్షీరాబ్ది ద్వాదశి ఆ యొక్క విశిష్టత ఏంటి? ఎవరిని మనం ఆరాధిస్తే మంచిదని అంటారు? ముఖ్యంగా ఏకాదశి తర్వాత ద్వాదశి అనేది వస్తుంది. ఆ రోజు ఏంటంటే తులసి ఆరాధనకే ప్రాముఖ్యత ఉంటుంది. లక్ష్మీనారాయణులు ఎక్కువగా కార్తీక మాసంలో ఆరాధించేటటువంటి సమయం ఏకాదశి, ద్వాదశి. ఆ సమయంలో పూర్తి స్పృహతో లక్ష్మీనారాయణులు మనల్ని మనకి అనుగ్రహాన్ని ఇవ్వగలిగేటటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఏకాదశి, ద్వాదశి అనేది కార్తీక మాసంలో విష్ణు సంబంధితమైనటువంటి తిథులు కాబట్టి తులసిని, విష్ణువుని, లక్ష్మిని ఆరాధించడం ఉత్తమమైనటువంటి ప్రక్రియ. అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో చాలామంది గుళ్ళకు వెళ్ళి దీపారాధన చేస్తూ ఉంటారు. అలా వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో దీపారాధన చేసుకొని పూజ చేయొచ్చా? ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి గృహంలో లక్ష్మిని ఆరాధించడం అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం దీపారాధనలో. కాబట్టి మన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి, ధూపం వేసుకోవాలి. ఇల్లంతా ధూపం వేసుకున్న తర్వాత దీపారాధన అనేది నువ్వుల నూనెతో చేసుకోవచ్చు. దీపానికి షోడశోపచార పూజ చేయలేని వాళ్ళు పంచోపచార పూజ కూడా చేయొచ్చు. దీపం, ధూపం, నైవేద్యం, గంధం, ఫలం, పుష్పం ఇవన్నీ అందించి దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి ఇంట్లోకి అమ్మవారిని ఆవాహన చేయొచ్చు అన్నమాట. అదేవిధంగా లక్ష్మీదేవిని ఇంట్లోకి పిలుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కడపకి పూజ చేయాలి. ఇంటి ముందర ఉన్నటువంటి గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించి పుష్పాలను అలంకరించాలి. ఇల్లంతా ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి. తులసీదేవిని బాగా అలంకరించుకోవాలి. పుష్పాలతో, పసుపు కుంకుమలతో, దీపాలతో అలంకరించినప్పుడు ఖచ్చితంగా ద్వాదశి రోజున అమ్మవారు ఇంట్లోకి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. అయితే అమ్మ, ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో లక్ష్మీ పూజలు అనేవి చేస్తూ ఉంటారు. మరి ఈ లక్ష్మీ పూజ చేసేటప్పుడు ఎట్లాంటి నియమాలు పాటించాలంటారు? అంటే ఉపవాస దీక్షతో ఉండి ఈ లక్ష్మీ పూజ అనేది చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు అని అంటారు? ముఖ్యంగా లక్ష్మీదేవికి కావాల్సింది పవిత్రమైనటువంటి మనస్సు, సాత్వికమైనటువంటి బుద్ధి ఎవరి దగ్గర ఉంటుందో వారి దగ్గర ఖచ్చితంగా లక్ష్మీదేవి అనేది నిలబడుతుంది. ఏ ఇంట్లో గొడవలు, ఎక్కువగా ప్రశాంతమైనటువంటి వాతావరణం, అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఎక్కడుంటుందో అక్కడ అమ్మవారు అనేది ఉండదు. పవిత్రమైన వాతావరణం ఉన్న చోటే అమ్మవారు నిలబడుతుందన్నమాట. కేవలం లక్ష్మీ పూజ అంటే ఫిజికల్గా ఏదో చేయడం కాదు, మానసికంగా కూడా పవిత్రంగా ఉంటూ త్రికరణ శుద్ధితో అమ్మవారిని ఆవాహన చేసినప్పుడే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. ఎవరు పిలిచినా లక్ష్మీదేవి ఆవాహన అవుతుంది. కానీ లక్ష్మిని నిలబెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి పూజలోకి అమ్మవారిని పిలవడం ఇంపార్టెంట్ కాదు, అమ్మవారిని ఇంట్లో నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉంటూ గొడవలు పడకుండా అమ్మవారికి చక్కగా పాలతో నైవేద్యాలను చేసి అమ్మవారిని సేవించుకోవడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది.
అయితే అమ్మ ముఖ్యంగా కార్తీక మాసం అనగానే చాలామంది ఎంతో నిష్ఠతో పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. అమ్మవారి లక్ష్మీ పూజ కూడా చాలా ముఖ్యమైనదిగా భావించి నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ చేసేటప్పుడు కూడా మనం ఎట్లాంటి నియమాలు పాటించాలి, ఎంత నిష్ఠగా ఉండాలి, అసలు ఏ ఆహారం తీసుకోవాలి ఈ మాసం అంతా కూడా? ఈ మాసం అంతా కూడా మనం శాకాహారం తీసుకోవడం ఉత్తమం. అలాగే ఏ పూజ చేసినా ఏది చేసినా పూజ చేసేటటువంటి వ్యక్తికి పవిత్రమైనటువంటి భావాలు, మంచి స్వభావం ఉండాలి, మానసికమైనటువంటి ప్రశాంతత ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే పూజలో మనం పూజ చేసినటువంటి శక్తి, దివ్యశక్తి మనలోకి ప్రవేశించి మన పనులు అయ్యేటట్టు చేస్తుంది. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఫిజికల్గా చేసేటటువంటి పూజల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మేము అన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజ చేసాం, ఇంతమందిని పిలిచాం అని చెప్పి చేసుకుంటూ ఉంటారు. కానీ అటువంటి పూజల వల్ల ఎలాంటి లాభం ఉండదు. ఖచ్చితంగా పూజ చేసేటటువంటి వ్యక్తి ఆత్మశుద్ధి ఉండాలి, మనసు పవిత్రంగా ఉండాలి. లక్ష్మీ పూజ కాబట్టి మెటీరియల్ వరల్డ్ కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ధూపదీప నైవేద్యాలు ఉండాలి. ఇంట్లో గొడవలు పడకుండా కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించుకోవడం ద్వారా ఖచ్చితంగా దేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందొచ్చు. అయితే అమ్మ, కార్తీక మాసంలో ఎట్లాంటి ఆచరించవలసిన నియమాలు, అలాగే నోములు, చేసుకోవాల్సిన పూజా విధానం గురించి మాకు మా ప్రేక్షకులు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది వాల్టి ధర్మ సందేహాలు కార్తీక మాసం ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.